అత్యధికంగా ప్రేమించి ఇంతవరకు ఆరాధనలో మనల్ని పరిశుద్ధాత్మడి ద్వారా నడిపించాడు. ఎంతోమందికి ఈ యొక్క దినము లేదు, కానీ ప్రభు మనములను ప్రేమించి ఇచ్చాడు. అందుకే మనము స్తుతించగలిగి ఉన్నాము, ఆయనను ఆరాధించగలిగి ఉన్నాము. ఆయన మనకు అప్పగించినటువంటి శరీరాన్ని, రక్తాన్ని అందులో పాలెభాగస్తులు అవడానికి దేవుడు కృప చూపాడు. అందులో జీవం ఉన్నది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న మాట, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తిని త్రాగిన వాడు ఎప్పుడు చనిపోడంట, ఎప్పుడునూ బ్రతికే ఉంటాడంట. వాడిని నేనును అంత్య దినమున వాడిని నేను లేపుదను అన్నాడు. మంచిది, ఇంతవరకు అయితే ప్రభు నడిపించాడు. మరి కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ముగించుకుందాం. రెండవ దినవృత్తాంతుల గ్రంథము కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ముగించుకుందాం. మనం సమయానికే ముగించుకుందాం. 8, 10, 9 కల్లా మనం ముగించుకుందాం. చదువుతాను చూడండి ప్రియులారా. రెండవ దినవృత్తాంతుల గ్రంథము 24వ అధ్యాయం. యావాషు ఏలును ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. ప్రియులారా, ఈయన రాజు. ఈ రాజు ఆయన రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు ఎన్నేండ్లంట? 7 సంవత్సరాలు. ఒక రాజుని తీసుకొచ్చాం ఇప్పటికి. అయితే మరొకటి కూడా చూద్దాం చూడండి. మరొక ఆయన కూడా వస్తాడు. 2వ వచనం. యాజకుడైన యెహోయాదు బ్రతికిన దినములన్నీ యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ప్రియులారా, ఇక్కడ ఒక రాజు, ఒక యాజకుడు. ఇది పోయిన వారమనే మనము ధ్యానించుకున్నాము. అయినా ప్రభువు మళ్ళీ ఒక ఆలోచనలు ఇచ్చిన పూర్వకము మరలా ఇది ధ్యానించడానికి దేవుడు సహాయం చేశాడు. చదవబడినటువంటి లేఖన భాగము ప్రభు మనకు జీవించి వివరించి పంచిపెట్టును గాక. చూడండి, మొదటిగా చూస్తున్నాము. యావాషు ఏలును ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడుగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. ఈయన 40 ఏండ్లు పరిపాలనలో ఉన్నప్పటికీ 2వ వచనంలో వచ్చేసరికి ఏముందంటే, యాజకుడైన యెహోయాదు బ్రతికిన దినములన్నీ యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని మనం చూస్తున్నాం. ఒక యాజకుడు బ్రతికినటువంటి దినములలో, ఉంటున్నటువంటి దినాలలో, ఒక రాజు పరిపాలనలో ఉంటున్నటువంటి ఒక రాజు చాలా ప్రియులారా చాలా బ్రతికినట్లు చూసినట్లయితే ఆయన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎవరికంట? దేవుని దృష్టికి యథార్థముగా బ్రతికించినాడు, అది బ్రతికేసినాడు. చూడండి ఎంత నీట్గా బ్రతికినాడంటే, యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 3వ వచనం చూద్దాం చూడండి. యెహోయాదు అతనికి 2 భార్యలను పెళ్లి చేశాను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యెహోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణమునకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనము ఏటేటా సమకూర్చు ఈ కార్యమును మీరు పెట్టవలెనని వారికి ఆజ్ఞాపించెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున, పిల్లలు చూడండి, రాజుకు ఏ మనసు పుట్టిందంటే, దేవుని మందిరము పాడైపోయింది, దేవుని మందిరము చెడిపోయింది. ఆయన దేవుని దృష్టికి చాలా ఇష్టంగా బ్రతుకుతున్నాడు. బ్రతుకున్నటువంటి దినాలలో చాలా ఇష్టంగా బ్రతుకుతున్నాడు. ఆయన మనసులో ఒక తాత్పర్యం పుట్టింది, ఒక ఆలోచన మెదిలింది, తన హృదయంలో ఒక వేదన మంట చెలరేగింది. చూడండి, రాజుగా పరిపాలనలో ఉన్నప్పటికీ ఆయన మనసులో ఎటువంటి కోరిక పుట్టిందో చూడండి. మంచి కోరిక, మంచి లక్షణము ఆయనలో కలిగింది.
దేవుని మందిరము మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని పిల్లలు చూడండి ఆ వ్యక్తులకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ పట్టణములో ఈ మందిరం పాడైపోయినది, దీన్ని బాగు చేయడానికి వెళ్ళండి, మీ ప్రజల దగ్గరికి, దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళండి, వారికి తెచ్చినటువంటి కానుకలను సమర్పించి త్వరగా మందిరం పూర్తి అవ్వాలి. చూడండి పిల్లరా, అయితే ఒక సేవకుడు కూడా ఆ విధముగా కలిగి ఉండాలని ఇక్కడ ఒక భావం. మనసులో దేవుని కొరకు తపన కలిగి బ్రతకాలి. అడుగడుగున దేవుని ఆలోచనలతో నింపబడి ఉండాలి. యావాషు చేస్తున్నాడు, అడుగడుగున ఆయన ఆలోచనలతో బ్రతుకుతున్నాడు. యావాషు దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు కష్టపడి పని చేయాలి. దేవుడు నిలమైన స్థలాన్ని బాగు చేయాలి. పాడైపోయినటువంటి స్థలాన్ని బాగు చేయాలి. వెళ్ళండి మీరందరూ అని ఆయనలో మనసులో ఏర్పాటైనటువంటి ఆలోచన చూడండి ఎంత గొప్పదిగా ఉంది. అయితే కింద భాగంలో చూద్దాం. చూడండి అక్కడ కింద భాగంలో చూడండి, ఇక్కడ వారు దానిని త్వరగా పోయినందున రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి, ఈ దుర్మార్గులనే అత్తెల్ల కుమారులు దేవుని మందిరమును పాడు చేసిరి. చూడండి ఆయనలో నాటబడినటువంటి మాట ఎటువంటిది పలికిస్తుందంటే దుర్మార్గులు అనే ఒక పదాన్ని వాడుతాడు. అంటే దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. పాపము చేసే వ్యక్తిని సహించలేకపోతున్నాడు ఆయన. దేవునికి విరుద్ధంగా బ్రతికే వాళ్ళని సహించలేకపోతున్నాడు ఆయన. అంటే ఈయన దేవునికి ప్రియుడుగా నిలిచాడు, దేవునికి ఇష్టడుగా నిలిచాడు, దేవుని కుమారుడుగా నిలిచాడు. ఈయన రాజ పరిపాలనలో ఉన్నప్పటికీ ఆయనలో మంట దేవుని కొరకు చాలా గొప్పగా వెలిగించబడాలి. ఆయనలో ఒక తాత్పర్యం పుట్టింది, దేవుని మందిరం బాగు చేయాలి, దేవుని కొరకు కష్టపడి పని చేయాలి, దేవుని కొరకు నిలవాలి, ప్రజల కొరకు ఉండాలి అనే ఒక ఆలోచన పుట్టి ఇతరులని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రజలని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇటువంటి వారి వల్లనే కదా అంటున్నాడు. ఈనాడు చాలా మంది క్రైస్తవుల ద్వారానే యేసు ప్రభు నామము దూషించబడుతుంది. చాలా స్పష్టంగా మనం ఎరుగుదాము, భూప్రపంచంలో ఏం జరుగుతుందో మనం ఎరుగుదాము. కారణం నిర్లక్ష్యం స్వభావం. దేవుడైతే ఏదైతే మనకు అప్పగించాడో దానిలో నిలిగ్నముగా నమ్మకంగా నిలవలేకపోవడం. దేవుడు ఇచ్చిన దానిని ఎందుకు నేను పోగొట్టుకుంటున్నావు? దేవుడు ఒక పని ఇచ్చాడు, ఆ పనిలో నమ్మకంగా ఉండు చాలంతే. రాజుగా నియమించినాడు యెహోషువను. పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం చూడండి, ఆయన దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అది 2వ వచనంలో చూడండి ఎంత బాగా రాయించినాడు ఆయన. యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవునికి దృష్టికి ఆయన ఎలా ప్రవర్తించినాడంట? యథార్థముగా ప్రవర్తించినాడంట. అయితే నీ జీవితము నా జీవితము దేవుని దృష్టికి ఎలా ఉన్నది నాడు? యథార్థముగా ప్రవర్తిస్తున్నావా లేదా అబద్ధికులుగా మనం జీవించేస్తున్నామా? లేదా ఒకవేళ నీవు అబద్ధికులుగా నీవు జీవిస్తున్నట్లయితే ప్రభు నీతో నాతోనే మనతో అందరితో మాట్లాడుతున్నాడు. యెహోషువ జీవిస్తున్నాడు దేవునికి అనుకూలంగా, యథార్థముగా జీవిస్తున్నాడు. ఆయనలో మంట, దేవుని మందిరము పాడైపోయింది, దేవుని మందిరము చెడిపోయింది, ఆ మందిరము బాగు చేయాలి. ఆయనలో మంట, ఆయన కట్టడాల నిమిత్తమై అంటున్నాడు. ఈనాడు సమాజంలో దేవుని కొరకు మనం నిలిచి ఉన్నాము, దేవుని మందిరములో మనల్ని నిలిపినాడు దేవుడు. అయితే మనము ఇతర జీవితాలని బాగు చేసే వారముగా నిలిచి ఉన్నామా? నీవే ఒక ఆలయము కదా, నీ హృదయమే ఒక ఆలయము కదా, ఒక ఆలయముగా దేవుడు మలిచాడు కదా. నీ హృదయం ఎలా ఉంది నాడు? పాడైపోయిందా లేదా బాగు ఉందా? పాడైపోయినటువంటి ఆలయాన్ని బాగు చేయాలని యెహోషువ రాజు ఆయన తపన పోలి ఉన్నాడు, మందిరంలో తపన కలిగి ఉన్నాడు. ఆ ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. వారి మాట వినకపోయేసరికి ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ పిల్లంపించి మాట్లాడుతున్నాడు.
ప్రియులారా గమనిద్దాము చూడండి. కింద భాగంలో చూడండి, ఆయన ఏమంటున్నాడు చూడండి. 6వ వచనం చూడండి. రాజు ప్రధాన యాజకుడైన యెహోయాదాను పిలిచి, ఈ దుర్మార్గులైన అత్యల్య కుమారులను దేవుని మందిరమును పాడు చేశారు. నిజమే, సమాజంలో క్రైస్తవులు ఉండేటువంటి పిల్లలు పాడు చేసుకుంటున్నారు. తమ హృదయాలని తమ దేవుడు దేవాలయముగా మలిచిన దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. వాస్తవమే. అయితే నిలిచినటువంటి దీవెనను బాగు చేయడం మనవంతుగా మన పని. చనిపోయినారు, నిజమే. అయితే వాళ్ళను బాగు చేసే పని మనకే ఇచ్చాడు ప్రభు. ఆయన తలుచుకుంటే దేవదూతలు ఒక క్షణంలో వచ్చి స్వార్థను ప్రకటించి వెళ్ళిపోతారు. అయితే ఆ గొప్ప పని వాళ్ళకి లేనిది మనకి ఇచ్చిన, దేవదూతలకు లేని భాగ్యం మనకి ఇచ్చాడు మన ప్రభు. అయితే మన జీవితాలలో కొందరికైనా చెడిపోయినటువంటి మనుషులకి వార్తను మోసామా? యావాషు తాత్పర్యం కలిగి ఉన్నాడు. దేవుని దృష్టిలో యథార్థముగా నడిచాడు. దేవుని దృష్టికి నీతివంతుడుగా నిలిచాడు. అందుకే ఆయన హృదయంలో ఒక మంట చల్లరేగింది. ప్రియులారా చూడండి. కింద భాగంలో చూడండి. కింద భాగంలో చూడండి. అదే గ్రంథము 10వ వచనం. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకొని వచ్చి సాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. ఎప్పుడైతే కూర్చొని ప్రజల దగ్గర ఈ వార్తను మోసుకొని వెళ్ళారో, మందిరం బాగు చేయాలని మోసుకొని వెళ్ళారో, అప్పుడు ఆ ప్రజలు ఏం చేశారంటే ఆ మాటకు లోబడ్డారు. కారణము ఆయన దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తున్నారు. అయితే ప్రియులను గమనించండి, బోధించే నీవైనా నేనైనా వింటున్న మనమైనా, ప్రియులను గమనించండి, మనము ఎప్పుడైతే దేవుని దృష్టికి యథార్థముగా నిలిచి ఉంటామో ఆ మాట ఫలిస్తుంది. అంతకుముందు వాళ్ళు తెచ్చేవారు కాదు. అయితే ఎప్పుడైతే ఈయన నిలబడి యాజకులను పోగు చేసి మాట్లాడి ప్రజల దగ్గరకు ఆహ్వానాన్ని పంపించాడో, దేవుని మందిరం ఇలా పాడైపోయింది, శిథిలమైంది, దాన్ని కట్టుకోవాలి, దాన్ని బాగు చేసుకోవాలి అని ఎప్పుడైతే ఆహ్వానం అందించిన వెంటనే వాళ్ళు ఆ శిథిలమైనటువంటి దాని కొరకు వారు సంతోషముతో తెచ్చారంట కానుకలను. ఎలా తెచ్చారు? సంతోషముతో కానుకలను తెచ్చారు. అయితే ఈనాడు నీవు నేను మనము ఏ విధముగా తెస్తున్నాము కానుకలను? సంతోషముతో తెస్తున్నామా, లేదా పిసినితనముతో మనము తెస్తున్నామా? ప్రియులను గమనించండి, ప్రభుకు ఏదైనా అర్పణ ఇస్తున్నామంటే అది సంతోషముతో ఇవ్వాలి. ప్రభు పని నీవు చేస్తున్నావంటే ప్రేమతో, సంతోషముతో, ఇష్టపూర్వకంగా ప్రభు పని చేయాలి. బేకొచ్చి బేకులాకున్నట్లుగా మనం ఎన్నిటికీ ఆ పని చేయకూడదు. ప్రజలు చూసేటట్లు ఆ పని కాదు, నా చేస్తున్న పని నా దేవుడు చూస్తున్నాడని ఒక జ్ఞానము కలిగి చేయాలి ఆ పని. అప్పుడే కదా దేవుడు మనములను ఆశీర్వదించేది. అప్పుడే కదా దేవుడు నీ నిజాయితీని బయటికి తీసుకొని వచ్చేది. ప్రియులారా గమనిద్దాం చూడండి. అయితే దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో మన మనస్సాక్షికి తెలుసు. దేవుని దృష్టికి యథార్థముగా ఉంటే నీచమైన పనులు నీకు రావు, దురాలోచనలు రావు, దుర్మార్గులు చేసే పనులు నీవు చేయవు. పాడు చేసే పనులు ఆ మనుషులు పాడు చేస్తున్నారు, అలాంటి యొక్క పనులు నీకు రావు. దేవుని దృష్టికి నువ్వు యథార్థముగా నిలిచి ఉన్నట్లయితే ఈ మంట నీలో, నాలో, మనలో ఉంటుంది. ప్రభు కొరకు కష్టపడి పని చేయాలని, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించాలని, ప్రభు ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా చేయాలని. అయితే ఎప్పుడైతే ఇవన్నీ నీకు ఉంటావో నువ్వు గమనించాలి, ప్రభు దృష్టికి నువ్వు యథార్థముగా ఉన్నావని, ప్రభు దృష్టి నీ మీద ఉన్నదని, నీ మనసులో క్రొత్త ఆలోచనలు చెలరేగుతాయి, క్రొత్త జీవజలాలు ఉత్పన్నులవుతాయి.
నువ్వు దేవుని దృష్టిలో యథార్థముగా నడిచిన ఎడల ఇవి జరిగే కార్యాలు. ఊరుకు నువ్వు ఉండలేక ఇతరులకు కలిగిన స్వార్థను పంచుతావు. అది ఒకవేళ నీవు దేవుని దృష్టికి ఇష్టడుగా నడిచలేదంటే లోకస్తుడుగానే బ్రతుకుతావు. అంటే పాపము ఏదో నిన్ను ఏలుబడి చేస్తుంది. అప్పుడు నీతి కాదు నిన్ను ఏలుబడి చేసేది, పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. అందరూ అనుకుంటాము ఇంకేం లేవు, మనం దేవుని నమ్మినాము, మనకి రక్షణ వచ్చేసింది, ఇంక దేవుని దగ్గరికి పోతాం అనుకుంటాం. మేము పొరపాటు పడొద్దండి. చివరి వరకు ఆ రక్షణను కాపాడుకుని వాడు ఎక్కడి వరకు? చివరి వరకు, అంతము వరకు ఆ రక్షణను కాపాడుకోరాలి. అంతము వరకు ఆ రక్షణను నీవు కాపాడుకోలేకపోతే రక్షణ నీవు పోగొట్టుకునే అవకాశం ఉంది. అయితే ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు వృథాగా ఎందుకు ఖర్చు చేస్తున్నావు? పిల్లలు గమనించండి. ఆ వ్యక్తికి ఆలోచన వచ్చింది. ప్రభు దృష్టిలో యథార్థముగా ఆయన ఉన్నాడు కాబట్టి, ప్రభుకి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని? శిథిలమైన మందిరాన్ని బాగు చేయాలని, పడిపోయినటువంటి ఒక గోడలను బాగు చేయాలని. అయితే నీకు నాకు ఒక రోజు ఆలోచన ఏమైనా ఉన్నదా? అలా లేదా వచ్చిందా? ఈ లోకంలో ఎంతో మంది భ్రష్టు పెట్టిపోయిన వారు ఉన్నారు, సమాజంలో చెడిపోయిన వారు ఉన్నారు. వారిని బాగు చేయాలని ఒక ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా? అంతరంగంలో ఆ రాజుకు కలిగింది. ఒక వ్యక్తి చెడిపోతుంటే చూడలేకపోయాడు, శిథిలమైన మందిరాన్ని చూసి తట్టుకోలేకపోయాడు, పడిపోయిన జీవితాలను చూసి తట్టుకోలేకపోయాడు. అయితే నీ జీవితం నా జీవితం ఎలా ఉంది? పడిపోయిన జీవితాలను చూసి నవ్వుతున్నావా? పడిపోయిన జీవితాలను చూసి వెరితనంగా ఎక్కిరిస్తున్నావా? కాలం ఒకేలా ఉండదు. గమనించండి, కాలం ఒకేలా ఉండదు. ఈ రోజు ఉండే ఒక మార్పు రేపు రావచ్చు. ఒకేలా ఏ మానవుడు ఉండలేడు. దేవుడు ఉంచుడు కూడా ఏ రోజు కూడా అలా ఉంచుడు ఆయన. మనల్ని పిలుచుకున్నది ఆశీర్వాదానికి వారసులు. ఆత్మీయంగా ఆర్థికంగా ఆశీర్వాదానికి వారసులు. పరలోకపు ఆశీర్వాదం కొరకే మనం. ఈ లోకస్తులు పుడకాలి అన్నిటి కొరకు, మనము కాదు పుడికేది. ఈ లోకంలో జీవించేవారు వెతకాలి. వారికి తెలీదు పరలోకపు ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం వారికి తెలీదు. వారు వెతకొచ్చు. అయితే దేవుని నమ్మినటువంటి పిల్లలైన మనము అవి కాదు వెతకడం. దేవుని ఆత్మ వారిలో ఒక ప్రజ్వలిస్తుంది. దేవుని దృష్టికి యథార్థంగా ఆయన ఉన్నాడు. ఆయనలో మంట రేగింది, చనిపోయింది, పడిపోయింది మందిరము, కట్టాలి దీన్ని అని యాజకులు పిలిపించి మాట్లాడించిన వెంటనే ప్రజలు సంతోషంతో తెచ్చారంట కానుకలని. నీ మాట ఎవరైనా ఇనకపోవడానికి కారణం ఏమిటంటే నువ్వు సంతోషముగా దేవునికి ఇచ్చే అర్పణలు ఇవ్వటం లేదని తన భావం. కానుకే కాదు, నీ నోటి ద్వారా వచ్చే స్తుతి కూడా నీవు ఇవ్వటం లేదు సంతోషముగానే. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. ఆత్మ లేదంటే సత్యం ఉండదు నీలో. ఆత్మ లేకపోతే సత్యం ఉండదు, అసత్యమే ఉంటుంది. ఏదో నామకార్థంగా కూర్చుంటామో, నామకార్థంగా లేచిపోతాం అంతే. పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తే జరిగే పరిణామాలు ఇవి అద్భుతంగా జరుగుతాయి. ప్రజలకు వెలుగులోనికి వెళ్ళిపోతావు నీవు. పరిశుద్ధాత్ముడు కార్యము నీ హృదయంలో జరగకపోతే ఎప్పటికీ జరుగు బయట. ఇతరులు ఎందుకు వెలిగించబడుతున్నారు, నా జీవితం ఎందుకు ఇలా ఉందని ఒక్కరోజైనా ఆలోచించినావా? కారణము నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకటం లేదా అని. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నానే మందిరంలో, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని కొరకు నిలిచానే, ఎందుకు నా జీవితం నలుగురు కూడా తెలియలేకపోతుంది? పక్కింటోను కూడా నా జీవితం తెలియలేకపోతుంది ఎందుకు? ఒక్కరోజైనా ఆలోచన చేసావా? ప్రియులను గమనించండి, నీవు ఎప్పుడైతే దేవుడి దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తావో దేవుడే నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి.
దేవుని దృష్టికి నీవు ఇష్టంగా నిలబడు అంతే. రాజు నిలబడ్డాడు, ఆయన మనసులో చెలరేగింది పడిపోయిన మందిరం కట్టాలి అని. అయితే నీవు దేవుని దృష్టికి ఇష్టంగా ఉంటే గమనించండి, ఇక్కడ గమనించండి, దేవుని దృష్టికి నీవు ఇష్టంగా ఉంటే జరిగే ఒక అద్భుతం ఏమిటి తెలుసా? పడిపోయిన కుటుంబాలను లేవనెత్తడానికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. పడిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన కుటుంబాలని నువ్వు లేపగలడు నీ ద్వారా దేవుడు. ఆయన అదే చేశారు. అయితే కింది భాగంలో వచ్చేసరికి చూడండి, కింది భాగంలో చూద్దాం, చూడండి కింది భాగంలో 12వ వచనం. అప్పుడు రాజును యెహోయాదాను యెహోవా మందిరము పని చేయు వారికి దానినిచ్చి యెహోవా మందిరం బాగు చేయుటకై కాసేవారిని వడ్రంగి వారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయి వారిని కూలికి కుదిర్చిరి. పిల్లలు చూడండి, ఇక్కడ ఒక సంఘటన ఉంది. దేవుని మందిరములో పని చేసే వాళ్ళు వీళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఇనుప కిటికీలు చేసేవాళ్ళు కిటికీలు చేస్తున్నారు, వాకిలు చేసేవాళ్ళు వాకిలు చేస్తున్నారు, కట్టేవాళ్ళు కడుతున్నారు, మరి ఇనుము పని చేసేవాళ్ళు, గోడ కట్టేవాళ్ళు అన్ని విధములుగా అలా సాగిపోతుంది. అయితే దీన్ని ఎలా మనము ఒక అర్థంతంగా మనం తీసుకోవాలంటే, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము కృపా ప్రార్థన మందిరం. అర్థమవుతుందా? కృపా ప్రార్థన మందిరములో మన పని ఏమిటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉండాలి. అన్నీ ఒకడే చేయలేడు పని. ఒకడు ప్రార్థన, ఒకడు స్తుతి, ఒకడు పాట పాడడం, ఒకడు వాక్య చెప్పడం, ఒకడు చేపలు వేయడం, ఒకడు రొట్టె తయారు చేయడం, ఒకడు పాత్ర తయారు చేయడం, ఒకడు పులిపిటిని తయారు చేయడం, ఒకడు లేదంటే సంఘంలో పరిచయం చేయడం. ఒక్కొక్కరిది ఒక్కొక్క పని. అయితే నీ పని ఏమిటి? పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిగా ఆడ పంచుకున్నారు, వాళ్ళకి ఇప్పించారు. అయితే మందిరంలో మనము ఉన్నాము. ఏ పని చేస్తున్న మందిరంలో ఒక దూరు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అది చేసే పని ఎలా ఉంది? ఒకవేళ చేస్తుండొచ్చేమో మంచిది. అయితే ఏ మనసుతో నువ్వు చేస్తున్నావు? సంతోషముతో చేస్తున్నావా ఈ పని? ఇష్టపూర్వకముగా నా ప్రభు నాకు ఇచ్చిన పని అని చేస్తున్నావా? అలాగైతే నేను దీవించబడతావు, అలాగైతే అంచులంచులుగా హెచ్చించబడతావు. దానికి మార్పు లేదు, దానికి తిరుగులేదు. ప్రభు అన్నాయస్తుడా నిన్ను పని చేసుకుని వదిలిపెట్టడానికి కాదే. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదే, దేవుడు. మాట ఇస్తే ఆయన తప్పుడు, దాన్ని నెరవేర్చేది కూడా ఆయనే. మాట ఇచ్చేదే ఆయనే, మాట నెరవేర్చేది కూడా ఆయనే. అయితే మందిరంలో మనకి ఇచ్చిన పని ఎలా ఉంది, ఎలా చేస్తున్నాం అనేది ఇక్కడ ఒక అంశం. చిన్న పని అయినా ప్రభునికి ఇచ్చిన పని నమ్మకంగా ఉండు, నమ్మకంగా చేయి. ప్రభు ఆశీర్వదిస్తాడు, ప్రభు దానిని హెచ్చిస్తాడు. అయితే 13వ వచనం చూడండి, కింద భాగము. ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరే. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయగా ఆలయం కట్టడము పని సంపూర్ణంగా అయిపోయింది. అయితే మందిరంలో కూడా ఇక్కడ అదే జరుగుతున్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని. నేను ఒకడే చేసుకోలేనుగా పని. పొద్దున్న లేసి దీన్ని చూసుకోవాలా, మైక్ చూసుకోవాలా, స్పీకర్ చూసుకోవాలా, ఇక్కడ చూసుకోవాలా, అక్కడ చూసుకోవాలా, చేప చూసుకోవాలి. ఇవన్నీ నేను ఒకటే చూసుకోలేనుగా. పని ఎట్లా పూర్తి అవుతుంది? అవుతుందా పని? సాధ్యము కాకున్న పని కాదు. సమయానికి పని ముగించబడదు. అయితే దేవుణ్ణి అడుగు, ప్రభువా కృపా ప్రార్థన మందిరములో లేదా నీ సంఘములో నా పని ఏమిటి, నా పాత్ర ఏమిటి అడుగు. ప్రభు ఇస్తాడు. నా పాత్ర నాకు తెలుసు, ప్రభు నాకు ఇచ్చినటువంటి పని నాకు తెలుసు, అందులో నేను నమ్మకంగా నిలవాలని ప్రభు ప్రయాసపడుతున్నాను. నేను దేవుడు ఇచ్చిన పని నమ్మకంగా చేసుకొని పోవాలని ప్రయాసపడుతున్నాను. కానీ దానికి దేవుని హస్తము తోడుంటేనే నేను నడవగలను, లేకపోతే నేను నడవలేను. ప్రియులారా గమనించండి, దేవుని హస్తం మనకు తోడున్నంత కాలం ఎవరు మనములని తల వంచనివ్వరు. తల వంచడానికి అవకాశం లేదు. అలాంటివి అనేక సార్లు నా జీవితంలో వచ్చినాయి.
పిల్లలు తల వంచుతాను అనుకున్నాను. ఒక చోట అయితే ఒక పెద్ద భయంకరమైనటువంటి వచ్చింది ఒక సమస్య. తల వంచే సమయం. అయితే నా మనసు దానికి అంగీకరించడం లేదు. జీవము కలిగిన దేవుని నమ్మినటువంటి నేను వీలెదుట నేను తల వంచడమే తీర్మానం తీసుకున్నాను అంతరంగంలో. ప్రభా, ఇది నీ చిత్తము, ఇది ఎలా జరగాలని తలంచినావు అలాగే జరగనివ్వు. అయితే నేను ఒకటే అంటాను, నా ద్వారా నీ నామము అవమానించబడకూడదు, నా తీర్మానం. అయితే పిల్లలు గమనిద్దాము, దేవుడు ఇచ్చినటువంటి పనిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎన్నటికి కూడా ఆయన తల వంచనీయడు. శత్రువులు ఎదుట తల ఎత్తి నడిచేలా చేస్తాడు. శత్రువులు ఇండ్లలో భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అది ప్రభు చేసే కార్యాలు. అయితే కింద చూద్దాం, చూడండి. అలా చేసి వాళ్ళు ఏం చేసుకున్నారంట, ఆ మందిరము సంపూర్ణంగా కట్టుకున్నారు. అయితే యెహోషువ చూసినాం కదా, ఆయన పరిపాలనలో ఎలా ఉందంటే పిల్లలు గమనించండి, అంతరంగంలో మందిరం బాగు చేసుకోవాలని ఒక ఆతృత కలిగింది, ఆయనకి తాత్పర్యం పుట్టింది. ఎందుకు అది పుట్టిందంటే దేవుని దృష్టికి యథార్థముగా నిలిచాలి. నీవు నేను దేవుని దృష్టికి యథార్థముగా నిలిస్తే జరిగేదే ఇవి. దేవుని కార్యాలు నీవు నేను చూడాలంటే మొదటిగా దేవుని దృష్టికి యథార్థముగా ఉండు. అప్పుడు నువ్వు ఏదైతే తలంచుతావో అది జరుగుతుంది. దేవుడు దాన్ని అమలుపరుస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి హృదయం నీతో ఉంటుంది. తప్పు చేయవు, తప్పించుకో. ఆయన ఆ రాజు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు కాబట్టి ఆ జనములను వాడు పోగు చేశాడు. ఆ మందిరం కట్టడానికి పూనుకున్నాడు. కట్టుకుని పని సంపూర్ణంగా కట్టుకున్నాడు. అయితే ఈరోజు భూమి మీద మనము బ్రతుకుతున్నాము దేవుని పిల్లలుగా. దేవుని దృష్టికి మనము ఇష్టలుగా బ్రతుకుతున్నామా? దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి వారుగా బ్రతుకుతున్నామా? ఒకవేళ దేవుని దృష్టికి నువ్వు ఇష్టంగా బ్రతికితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వారు అంతకంతకు వర్ధిల్లుతారట. దేవుడు మాట్లాడుతున్న మాట, అంతకంతకు వర్ధిల్లుతారట. యోసేపు ఉన్నాడు కదా, దేవుని దృష్టికి చాలా భయపడుతూ బ్రతికాడు. ఆయన దేవుని దృష్టికి భయపడుతూ బ్రతికేసినాడు. గమనించండి, ఆయన చక్రవర్తి అయిపోయినాడు ఆ దేశానికి. అయితే నీవు నేను మనం మన ఇంటికైనా ఒక రాజైనాము. మన ఊరికి వద్దులే, మన ఇంటికి, మన ఇంట్లో మనల్ని ఏమని పొగడతారు? మంచోడు అంటారా? మన గురించి మనకు తెలుసు ఇంట్లో ఎట్లుంటుందో అనేది. మన గురించి మన భార్యలు పిల్లలు సాక్ష్యం ఇస్తారు. ఏ సాక్ష్యం ఇస్తారు చెప్పండి? మన భార్యలు ఇస్తారు. కొంతమంది జీవితాలు చెప్తారు. కొంతమంది అంటారు నా భర్త అంతా మోసగాడు లేడని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు నా భర్త అంతా మంచోడు లేడంటారు. కొంతమంది అంటారు నా భర్త చాలా మంచోడు, అయితే ఒకే ఒకటి ఉంది, ఏదది? తాగుతాడు. ఒక అక్క నేను అడిగినాను, ఎట్లా ఏమంటే, అన్నా నా మొగుడు బంగారం అన్నా. సంతోషం అక్క అన్నాను. తర్వాత అన్నా నా భర్త కొద్దిగా తాగుతాడు అన్నా. బంగారు ఎట్లా తాగుతుంది? ఇప్పుడే కదా మంచోడు అన్నావు. గమనించినారు? అయితే మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన మందిరాలలో ఒక సాక్ష్య జీవితం ఏమని ఉంది? వారందరూ పూనుకున్నారు కట్టుకోవడానికి, మందిరాన్ని సంపూర్ణంగా కట్టారు, సంతోషంతో ఇచ్చారు. సంతోషం అయిపోయింది అక్కడితో. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? రాజును చూసినాము, యాజకులు చూసినాము, అయితే ఇక్కడ ప్రజలు కూడా చూసాము. మరి మన జీవితాలు, మందిరం కొరకు తెచ్చే కానుక ఇష్టమైనదేనా? మందిరం కొరకు తెచ్చే ఒక ప్రతిష్టమైన కానుక ఒక సంతోషంతో తెస్తున్నామా? నువ్వు ఇచ్చే కానుక ఏదైనా కావచ్చు, ధనం అవ్వచ్చు లేదా ఆత్మ అర్పణ అవ్వచ్చు. మొదటిగా నీ ధనం అవసరం లే, ఆయనకి ఆత్మ అర్పణ, అదే నీ కానుక. ఆత్మ అర్పణే కానుక.
ఆయన అదే మాట అన్నాడు, ఆత్మతో సత్యముతో అన్నాడు. ఆత్మతో సత్యముతో అన్నాడు. ఆ ఆత్మతో సత్యముతో ఎలా ఉంది ఈనాడు నీ ఆత్మ సత్యం ఎలా ఉంది? బేకొచ్చి బేకలాక ఇక్కడ కూర్చంటే పనులు జరగవు మా. ఏదో ఉన్నాములే, ఏదో పోయినాములే అంటే ఒక్క కార్యం కూడా నీవు నేను మనము చూడలేము. ప్రియులారా, క్రైస్తవునికి పోరాటమే, దేవుని నమ్మినటువంటి ప్రజకు పోరాటమే, అడుగు అడుగున పోరాటమే. ఆయనకి ఎట్లా పోరాటం తెలుసా? ఎట్లా యుద్ధాలు ఉంటాయో తెలుసా? కుటుంబస్తులతో సమాధాన పడాలి, పిల్లలతో సమాధాన పడాలి, ఇంటి పక్క వారితో సమాధానం పడాలి, బయట వారితో సమాధానం పడాలి, పొరుగు వారితో సమాధానం పడాలి. అన్నిటికన్నా మరి ముఖ్యముగా దేవుడితో సమాధానము. ఇది పోరాటం. ఆ పోరాటంలో నీ విజయాన్ని చూస్తున్నావా, లేదా పక్కింటి వాళ్ళతో బాగుండి ఇంట్లోనికి శత్రువునేవా? అయ్యో ప్రియులారా, గమనించండి, మన భక్తి జీవితం ఎటు పోతుంది? మన భక్తి జీవితం ఎలా పోతుంది చెప్పండి? అన్ని మంచుడైన నా భర్త, అయితే ఒకటి తక్కువ ఉంది, కొద్దిగా తిడతాడు. అదెందుకు? మంచోడే కాదు. ఎక్కడో ఏదో ఒకటి మనలో లోపం ఉంది, దాన్ని సరి చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం సరి చేసుకుందామని. అయితే ప్రియులారా చూద్దాం, చూడండి, ఇంకా ముందు చూసి మనము ముగింపులోనికి వచ్చేద్దాం. చూడండి, దాదాపు కూడా టైం దగ్గర వచ్చేసింది. 13వ వచనం, వారు దేవుని మందిరమున దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. బా, చూడండి, దేవుని మందిరాన్ని చెడిపోయింది కదా, పడిపోయింది కదా, శిథిలమైంది కదా, యథాస్థితికి తెచ్చేసినారంట. అంటే మరలా ఎట్లుంది మందిరం అట్లా కట్టుకునేసినారు. ఇది ఒక్కడి వల్ల అవుతుందా, అందరి వల్ల అవుతుంది? ఒక్కడు చేస్తే అవుతుందా? ఈ ఇల్లు కట్టాలి, నేను ఒకడే కట్టుకుంటే అవుతుంది? నాకేమొచ్చు? బండ్లు వేయడం మాత్రం వచ్చు. కాస్తో కూస్తో గోడ కూడా కడతానులే అంటే అంత పర్ఫెక్ట్ ఏమి ఉండదు. అంటే మిగతా పని ఎవరు చేయాలి? వాళ్ళు తగినట్టుగా వాళ్ళ పనులు చేయాలి. అలాగనే వాళ్ళు తగినట్టుగా వాళ్ళ పనులు చేసేసరికి ఆ మందిరము యథాస్థితిలోనికి వచ్చేసింది. దేవుని మందిరములో, దేవుని సంఘములో మనం జీవిస్తున్నాం అమ్మా. మనము దేవుని సంఘం. మనము బాగా గమనించండి, మనం ఎవరంటే లోకస్తులు కాదు, మనం దేవుని సంఘము, దేవుని ప్రజలము, దేవుని పిల్లలము, దేవుని ఇష్టమైన పిల్లలు. మనము దేవునికి ఇష్టంగా ఉన్నాము కనుక ప్రభు ఇక్కడ తీసుకొచ్చినాడు. మనం ఏ రోజు కూడా నేను ఇలా అనుకోలే, కొన్ని సంవత్సరాల కింద ఇలా ఉంటుంది ఈ పరిస్థితి అని. అయితే దేవుడు ఎలా చూడండి, తనకి ఇష్టమైనటువంటి పిల్లల్ని తన స్వరము పెట్టి పిలిచి నడిపిస్తాడు. దేవుడు ఒకరిని ఆకర్షించితే గాని ఆయన వైపు తిరిగి చూడరు ఎవరు. ఆ దేవుడు, ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు ఏం చేసినాడు తెలుసా? దేవుడు మనమలిని ఆకర్షించినాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం, క్రైస్తువులుగా పిలువబడుతున్నాం. అయితే ప్రియులారా, ఒక్క మాట, క్రైస్తువులుగా పిలువబడుతున్నాం మంచిదే, చాలా మంచిది. ప్రభు పిల్లలుగా పిలువబడుతున్నాం చాలా మంచిది. దానికి ఇంకా ఏది కొలతేయలేము. ఏంటంటే అటువంటి రక్షణ ఇచ్చినాడు ఆయన. పరలోక రాజ్యానికి వారసులం. ఇక్కడ భౌతికంగా శారీరకంగా మనం ఇక్కడ చనిపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఉద్యోగంతో అక్కడ లేపబడతాం. పరలోకములో మనం జీవిస్తాం. అది ప్రభు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ. అయితే ప్రియులారా గమనిద్దాము, అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? వారైతే అంతా ఒక దగ్గరికి తెచ్చేసుకున్నారు, ఒక దగ్గరికి కరెక్ట్ గా పూనుకొని పని చేసుకున్నారు, ఒక దగ్గర ఆ శిథిలమైన యథాస్థితికి తెచ్చేసుకున్నారు. అయితే మన జీవితాలు తెచ్చుకుందామా? ఇంకా మన జీవితాలు పాత జీవితాల్లోగానే ఉన్నావా? పడిపోయినాయి మన జీవితాలు, మంచిదే కాదను. చెడిపోయినాయి మన జీవితాలు, మంచిదే కాదను. అయితే పడిపోయిన జీవితాలని బాగు చేయడానికే ప్రభు వచ్చాడు. చెడిపోయిన జీవితాలని బాగు చేయడానికే ప్రభు వచ్చాడు. నువ్వు ఏ పాపంలోనైనా ఉండు, అక్కడి నుంచి విడిపించడానికే ప్రభు వచ్చాడు. అక్కడి నుంచి విడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా ఎంచడానికే ప్రభు వచ్చాడు. గమనిద్దాం, చూడండి. అయితే నీవు నేను మనము చేయవలసింది ఒకే పని.
ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. నిజమే, నన్ను ఆలయముగా మలిచావు, కానీ శిథిలమైంది, పడిపోయాను, చెడిపోయాను అని నీ నోటితో నీవు ఒప్పుకొని ఆ పాపమును విడిచిపెట్టినట్లయితే ప్రభు నిన్ను మరలా నిలుపగలడు, యథాస్థితిలోనికి తేగలడు. అదే ఆయన శక్తి. పడిపోయిన విడిచిపెట్టడం మానవ లక్షణము, పడిపోయిన జీవితాన్ని కట్టడమే దేవుని లక్ష్యం. కరెక్ట్ చెప్పండి, మనకు అంత జ్ఞానం ఉంది. రోగముతో ఉండే వాళ్ళకి డాక్టర్ కావాలా, రోగము లేకున్న వాళ్ళకి డాక్టర్ కావాలా చెప్పండి? రోగము ఉన్న వాళ్ళకి డాక్టర్ కావాల్సిందే. అయితే అటువంటి వారికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మనం పాపపు రోగి అయి ఉన్నాం. ఆ పాపపు రోగం నుంచి బాగు చేయడానికే ప్రభు వచ్చాడు ఈ లోకానికి. యథాస్థితికి వీళ్ళు మందిరం ఏ విధంగా తెచ్చేశారో మన జీవితాలను కూడా యథాస్థితిలోనికి తేవడానికే ప్రభు వచ్చాడు ఈ లోకానికి. ప్రియులను గమనిద్దాము, చూడండి, ప్రభు మాటలు ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఒప్పుకొని ఆ పాపముని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు. నువ్వు అయిపోయింది నా కుటుంబం జీవితం నేను తలంచుతావు కదా, అయిపోలేదు, ఇప్పుడు ప్రారంభించబడుతుంది. నా జీవితం అదే జరిగింది ప్రియులారా. అనేక మార్లు నేను అనుకున్నాను, ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకున్నాను. అనేక మార్లు అనుకున్నాను, ఈ రోజుతో నేను బ్రతకలేను అనుకున్నాను. కానీ ప్రభు కృపా మహావాత్సల్యత నా పైన చూపి ఆయన ప్రాణాలు నాకు పణంగా పెట్టి నన్ను బ్రతికించినాడు ప్రియులారా. అనేక మార్లు తప్పిస్తూ, ఆర్థికంగా తప్పించాడు, ఆత్మీయంగా తప్పించాడు, ఆత్మీయంగా ఎదిగిస్తూ, ఆర్థికంగా తప్పిస్తూ, కుటుంబ పోషణార్థమే, సంఘపు పోషణార్థమే, అన్ని విధములుగా దేవుడు నన్ను మనములేని కట్టుతో నడిపిస్తున్నాడు. అది ఇవన్నీ ఎందుకు జరుగుతావంటే దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నించు, దేవుడే నేను నడిపిస్తాను. ఇక్కడ దేవుడు కావాలి, అక్కడ లోకము కావాలి అని నీ ఆలోచనలు ఉంటే అది ఎన్నిటికీ జరగదు. వినండి, అది ఎప్పుడు నెరవేర్చబడదు. ఏదైనా ఒకటి తెంపేయాల్సిందే. ఇక్కడ పోతే, ఇక్కడ వస్తే దేవునితో నేను మసనంగా ఉంటాను, అక్కడ పోతే నా మట్టుకు నేను పానపరాకు నెసిపొడుకులు తిక్కి బాగుంటానంటే అది కుదరదమ్మా. ఒప్పుదు, దేవుడు ఒప్పుడు, నేను ఒప్పుతాను. ఎందుకంటే మానవుని కదా, నేను ఒప్పుతాను. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటారు. అయితే నీవు దేవుని దృష్టికి, దేవుని దృష్టిలో నీ హృదయం ఎలా ఉంది, దేవుని దృష్టిలో నీ ప్రవర్తన ఎలా ఉంది, దేవుని మందిరములో నువ్వు ఎలా నడుస్తున్నావు, దేవుడు ఇచ్చినటువంటి పనిలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుడు ఇచ్చినటువంటి యొక్క మంచి మందిరములో ఎలా ఉన్నావు. మనమంతా అవయవాలను మర్చిపోతున్నామా? దేవుని మందిరములో, దేవుని మందిరం ఉంది, మనమంతా పనులు అంతే. దీనికి అధిపతి ఆయనే, దీనికి అధ్యక్షుడు ఆయనే, ఈయన దీనికి శిరస్సు కూడా ఆయనే. ఆ శిరస్సులో అవయవాలు అంతే. నా పని ఏమిటంటే, నేను చెయ్యి అనుకో, ఈ చెయ్యి తినడం మాత్రమే. నా పని నేను కాలు అనుకో, నా కాలు ఏం చేస్తుంది, నడవడమే మాత్రమే. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్. మనమంతా మందిరంలో ఒక పనులు అంతే. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. రేపు రాకడ సమయంలో ఎత్తుబడేది సంఘమే. పిల్లలు గమనిద్దాం, చూడండి, వారు శిథిలమైనటువంటి మందిరాన్ని తీసుకుని వచ్చేసారు. శిథిలమైన మందిరాన్ని బాగు చేసుకున్నారు. సంతోషముతో ఆయనను ఆరాధిస్తున్నారు, సంతోషముతో ఆయనను స్తుతిస్తున్నారు. పిల్లలు గమనించండి. అయితే కింది భాగంతో మనం ముగించాలంటే రేపు వారం కూడా పట్టేలా ఉంది. ఏదేమైనప్పటికీ చూద్దాం పిల్లలు, ఎంత మట్టుకైతే నేను అంత మట్టుకి ప్రయత్నిస్తాను. 14వ వచనంలో కింది భాగంలో చూద్దాం. చూడండి, 14వ వచనంలో కింది భాగం మొదటి నుంచి చూద్దాం. చూడండి, అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యములు రాజునొద్దకు యెహోయాదు ఎద్దుకు తీసుకొని రాగా, వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్లు, దహన బలులు అర్పించుటయందు ఉపయోగపడినట్లును ఉపకరణములుగా గరిటెలను, వెండి బంగారములను ఉపకరణములను చేయించలి. ప్రియులారా చూడండి, మందిరంలోనికి తెవబడినటువంటి కానుకలు మందిరం అంతా కట్టుకున్నారు. మిగిలినటువంటి కానుక ఉంటుంది కదా,
మిగిలినది ఉంటుంది కదా. మిగిలినది ఏం చేసినారు వాళ్ళంటే మందిరానికి కావలసిన వస్తువులు తెచ్చిపెట్టినారు. అయితే ఇప్పుడు ఎలా ఉండదు సమాజంలో అంటే మిగిలిన కానుక ఊడుస్తారు, ఉండే కానుక కూడా ఊడుస్తారు. మళ్ళీ ఇవ్వండి, తవ్వండి, పోవండి, ఇవే జరుగుతుండే కాలాలు. ఏ రోజు కూడా లెక్క బయటికి రాలేదు. ఏ రోజు కూడా లెక్క బయటికి రాలేదు. కానుక ఎత్తబడినప్పుడు సంఘ పరిసర కొరకు ఖర్చు అవ్వలేదు. అది రాజ్యపు సువార్త అంటాము దాన్ని. ఆ సువార్త పని కొరకు అది ఖర్చు అవ్వాలి. అదేంటి కానుక ఎట్లా ఖర్చు అవుతుంది అనే ఆలోచన నీకు రావచ్చు. ఇక్కడ నుంచి రుక్నుగుడికి వెళ్ళి సువార్తను పంచిపెట్టాలి, సువార్తను వినిపించాలి. బండి దూకుంటూ వెళ్తారా, వేసుకుని వెళ్తారా? బండిని పెట్రోల్ వేసుకొని వెళ్తారు. పెట్రోల్ అంగడికి పోతే ఊరినేస్తారా, డబ్బులకి ఇస్తారా? డబ్బులు ఇస్తే ఇస్తారు. ఇవ్వబడినటువంటి కానుక, ఎత్తబడినటువంటి కానుక రాజ్యపు పని నిమిత్తమై అది వాడబడాలి. ఎలా? అక్కడికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని బండిలో పోసుకొని వెళ్ళిపోయి అక్కడ సువార్తను నీవు ప్రకటించాలి. అది అక్కడ మిగిలిన వెంటనే మరలా దేవుని యొక్క ఇక్కడ మందిరంలో ఏది కొనుగో ఉంది చూసి మనం తెచ్చి పెట్టాలి. అది దేవుడు ఒక పద్ధతంగా ఇచ్చాడు ప్రజలకి. ఈనాడు ఉంటున్నటువంటి సేవకులు వేరేలా ఉండదులేండి. ఎన్ని కానుకలు వచ్చినా అన్ని కడుపులు వేసుకొని కూర్చుంటారు. ఎన్ని కానుకలు వచ్చినా అన్ని కూడా కడుపులు వేసుకొని కూర్చుంటారు. వచ్చినటువంటి పిల్లలకు ఏ రోజైనా ఇంత భోజనాలు ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు లేదనను, కానీ ఎక్కువ మంది అబద్ధికులే ఉన్నారు. అబద్ధికులే ఉన్నారు. దేవుని పేరు చెప్పుకొని సొమ్ము చేసుకుని తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది ఇది అది ఇది అని చెప్పేసి ఆ విశ్వాసులు పాపం భయపడుతూ 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 తెచ్చిస్తారు. ప్రియులారా, దేవునికి నువ్వు తెచ్చే ధనము కాదు ప్రాముఖ్యం, నీ హృదయమే ఆయనకి ప్రాముఖ్యం. నువ్వు ఇచ్చే 100 రూపాయలు కాదు, నువ్వు ఇచ్చే 10 రూపాయలు ఆయన కానుక కాదు. ఆయనకు అవసరం లేదు దానితో. అది కాకపోతే ఎక్కడి నుంచైనా ఆయన రప్పించగలడు. అయితే నీ హృదయం ఎలా ఉంది? మొదటిగా నీ మనసు ఎలా ఉంది? దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన జీవితం నీవు కలిగి బ్రతుకుతున్నావా? అది దేవుడు చూసేది. నువ్వు ఇచ్చే కానుకను కాదు. అదే నువ్వు ఇచ్చే కానుక కూడా ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? ఇస్తున్న కానుక మంచిదే. ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? మంచి మనసుతో ఇస్తున్నావా, లేదా కొరసగా ఇస్తున్నావా? కొరసగా అంటే ఒక ఇద్దరు ఉండారులేండి. అక్కడ వివరించాలంటే చాలా ఇష్టం అయిపడుతుంది. చెప్తాను చూడండి. నిజంగా జరిగిన సంఘటన. మన గుంటూరు మ్యాచెస్ అన్న గారు అప్పుడు కుటుంబాలు దర్శించడానికి వెళుతుండ్రంట. ఆయన చెప్తుంటే విన్నాను ఆ సాక్ష్యం. పిల్లరా, దేవుని కొరకని వాళ్ళు మొక్కుబడులు చేసేవాళ్ళంట. ఒకరేమో భర్త ఏమో ఐందవుడు, భార్య ఏమో ప్రభుని నమ్మినాన్ని. భర్త వేరే చోట్లకి మొక్కుతాడు, ఈమెమో యేసు ప్రభుకు మొక్కుతుంది. అయినా ఈయన వారం కుటుంబం దర్శించడానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడు. అక్కడ జరిగిన సంఘటన ఏమిటని మనం చూస్తే, ఏట ఒక దేవునికి పొట్టెలిని ఇవ్వాలంట, మేకపోతులని బలులు ఇవ్వాలి. అయితే ఈ వంతుగా ఈమె యేసుప్రభు నమ్మకేది కదా, యేసుప్రభు నమ్మేది కదా. ఈ మీద వంతు వచ్చింది. ఆ దేవతలు కానీ ఇచ్చేసినారు. నెక్స్ట్ ఇంక యేసుప్రభు ఒక్కడే ఉండేది. ఈయనకొక బలి చేస్తే అయిపోతుంది. ఈయన అడిగింది, ఏమండి నా వంతుగా యేసుప్రభుకు మనము మరి బలి ఇవ్వాలి. అయితే మేమైతే బలి ఇవ్వము, కానీ దీన్ని అమ్మేసి డబ్బులు ఎంత వస్తావో చూసి దేవునికి మందిరంలో ఇచ్చేసి వద్దామండి అన్న. నిజంగా జరిగిన సంఘటన ఇది. చూడండి, దాన్ని ఏమో అమ్మినారు. ఎంతో 5,000కు ఎంతో పోయింది అప్పట్లోనే. అది ఎంతో పోయింది, 5,000కు పోయింది. 5,000 డబ్బు వచ్చేసరికి ఇచ్చేద్దాం సేవకుడికి అని ఈయనంటే అన్నింది అంతే. తర్వాత ఏమైందంటే సేవకుడు వచ్చినాడు, ఒక చరణం పాడి కొంత వాక్యం విని ప్రార్థన చేసి వెళ్ళిపోయే సమయంలో ఆమె అయ్యా వింటండి, ఆగండి, ఏం లేదండి, మా మొక్కుబడులు ఉండేవి. ఇది దేవుని కొరకు తెచ్చినటువంటి కానుక. ఇది సంవత్సరం పొడవుటూ ఇది మేము గొర్రె మేపి
దేవునికి ఇవ్వాలని ఒక ఆలోచన. మా ఆయన వాళ్ళకి ఇచ్చినారు, నేను నీకు ఇస్తున్నాను అంతే అని. పిల్లలు గమనించండి, మా ఆయన కొరకు భారంగా ప్రార్థన చేయండి, ఎంత చొప్పున మారవాళ్ళు అని అని ఎవరు సేవకుల దగ్గరికి అని. అవునమ్మా అవునమ్మా, మా ఆయన అట్లోవాడు ఇట్లోవాడు చాడని చెప్తుంది పాస్టర్కి. అందులోకే భర్త వచ్చినాడు. భర్త వచ్చిన వెంటనే జరిగిన పరిణామం ఏమిటంటే, అయ్యా నేనైతే పాపిస్తాడని, అయ్యా నేనైతే నీచమైన లోకస్తుడని నేను కాదనను, పరిశుద్ధునైతే కాదు. అది ఇప్పుడు చెప్పు అయ్యా, ఎవరు పాపిస్తుడు అని. ఏం జరిగిందన్నా అన్నాడు. మేకపోతుని 5,000 కమ్ముకొని వచ్చింటే నీ చేతికి ఇచ్చింది 3,000, 2,000 తను దాచిపెట్టింది. ఇప్పుడు చెప్పయ్యా, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని. పిల్లలు ఇచ్చే కానుక చూడండి ఎలా ఉంది, ఇచ్చే కానుక ఎలా ఉంది చూడండి. కానుక ఇవ్వాలని తీసిపెట్టినటువంటి కానుకలను మరి దొంగలిస్తున్నారు. అయ్యా ఇప్పుడు చెప్పండి, ఎవరు యథార్థవంతులు అన్నారు. అమ్మా అయ్యా గమనించినారా, యథార్థపు జీవితం అంటే ప్రభుకు అంగీకారమైన జీవితంలో బ్రతకాలి. దేహమైన, ధనమైన, సమయమైన తెచ్చే విషయంలో కూడా ప్రభు మన దగ్గర మాట్లాడుతున్నాడు. అయితే పిల్లలు ఇలా వద్దు మన జీవితాలు. అప్పుడు ఆమె బడబడబడి అదే తప్పైంది అది తప్పైందని బడబడి ఇంట్లోకి ఆ డబ్బాలో మసాలా డబ్బాలో ఎక్కడో ఆ 2,000 పెట్టింటే తీసుకొచ్చి మరలా దాన్ని ఇచ్చి, అయ్యా క్షమించండి అయ్యా 5,000 అమ్మని తర్వాత ఇచ్చాను. అందుకే నేను అంటున్నాను, క్రైస్తువుల కన్నా లోకాస్తులు ఎంతో వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి 101 అని అనుకున్నారా, ఖచ్చితంగా 101 ఇస్తారు. వాళ్ళు తక్కువ ఇవ్వరు. రూపాయి తక్కువ ఉందంటే పక్కింటో తెప్పించుకునే ఇస్తారు. ఆయన వచ్చి 5,001 అన్నాక 5,001 ఖచ్చితంగా రెడీ చేసి పెడతారు. అయితే ప్రభు మిమ్మల్ని కానుకలు అడగటం లేదు కదా. హృదయపూర్వకముగా అర్పణలు అర్పిద్దాం అంతే. నీవు కానుక ఇవ్వాలి అని నీకు ఆలోచన వస్తేనే ఇవ్వు, లేకపోతే ఇవ్వద్దు. దాన్ని కానుకతో దేవునికి అవసరం లేదు. నీవు ఇచ్చే 10 రూపాయలతో 100 రూపాయలతో 1,000తో దేవునికి అవసరం లేదు అంటే దేవునికి డబ్బు ఇచ్చేంత గొప్పవాడువా నీ స్థాయి? కాదే. ఆయన ఊపిరిస్తే బ్రతుకుతున్నావు, నువ్వు ఆయనకే డబ్బు ఇస్తున్నావా? లేదే. మీరు గమనించండి, ఇక్కడ వచ్చినది కానుక ప్రస్తావన కాదు. నీ హృదయం ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి నీ జీవిస్తున్నావా? దేవునికి ఇష్టమైన బలులు అర్పిస్తున్నావా? దేవునికి మందిరంలోనికి సంతోషముతో ఇష్టముతో వస్తున్నావా? అది చూస్తున్నాడు, అది నీ కానుక. అయితే పిల్లలు అక్కడ గమనిద్దాం చూడండి, ప్రజలు తీసుకొని వచ్చినటువంటి కానుకలను మందిరం శిథిలమై ఉండగా కట్టుకొని యథాస్థితికి దానిని తెచ్చేశారు. పిల్లల ప్రభు చిత్తమైతే ఇంకా మిగిలిన అధ్యాయాన్ని, మిగిలిన వచనాలని వచ్చేవారు మనము దీనిని ధ్యానించుకుందాం. ఎందుకంటే ఇంకా చాలా ఉంది దీన్ని వివరించాలంటే. దాని ముగింపు చాలా ఘోరంగా ఉంది. దాని ముగింపు ఎంత ఘోరంగా ఉందంటే ఆ రాజు చివరికి చనిపోతాడు. పిల్లలు గమనిద్దాము, ఒకవేళ దేవుడు నిన్ను నన్ను మనములను దర్శించంటే మార్పు తెచ్చుకుందాం, మార్చబడతాం. ప్రభా నిజమే, నీకు ఇష్టమైన హృదయం నాలో లేదు, నీకు ఆయాసకరమైన హృదయం నాలో ఉంది, నీకు ఇష్టమైన ప్రవర్తన నాలో లేదు, నీకు యథార్థముగా నీ దృష్టికి నేను ప్రవర్తించటం లేదు అని నీ మనస్సాక్షి గుచ్చుతున్నట్లయితే ప్రభువు నీలాంటి వారి కొరకే, మనలాంటి వారి కొరకే వచ్చాడు. పడిపోయిన మన జీవితాలను కట్టడానికి, చెడిపోయిన మన జీవితాలను బాగు చేయడానికే వచ్చాడు. అందునిమిత్తమే ఆయన మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన.